ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా కానీ ఏదన్నా లోపల ఉంటే అందరితో కలిసిపోవాలి ఆయన ఏదో బయట ఫోన్ ఇచ్చి ఒకసారి ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళకి ఏ మర్యాద అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుఖపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నాకు ముందే కట్టుకుని రేపు ఎన్నికల కోసం తీసుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 మళ్ళీ ఇంటికి వచ్చేసరికి టికెట్ కూడా అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది అన్యవాడ మీనంగా అయితే బండి దూరం బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన 60,000 విన్నారా నేను పచ్చానే గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బక్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ ₹7,000 డీజిల్ వస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్టురైతే. ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్టు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చినప్పుడు చివరి మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయని నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి సిఐ గారు చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లా అంటే మేనేజ్మెంట్ లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం? ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. ఒక మాట సిఐ గారు కనిపెట్టాయంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు తెచ్చిన పెద్ద మాదేం ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి లక్షిపోయారు. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసిరనుకో, ఇది తెస్తే వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రూట్ పోయేటో ఇప్పుడు నేను అతను పోయినసారి మీరు 15 లీటర్లు చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఓకే నాగ